అసలు ప్రాణాపాయం ఉండటానికి ఏం జరిగిందని ప్రాణాపాయం ఉంటుంది? ప్రాణాపాయం ఏమీ లేదు. డ్రామా ఆడింది. ఆ డ్రామాను రక్తి కట్టించడానికి, ప్రజల్లో సింపతిని క్రియేట్ చేయడానికి వాళ్ళ బాబాయిని చంపే ఒక డ్రామా ఆడాడు. వాళ్ళ సొంత బాబాయిని, వాళ్ళ చెల్లి ఎలా గీపెడుతుందో చూస్తున్నాం కదా మనం. ఎలా గీపెడుతుందో పాపం. సొంత సోదరి, చిన్నాయన కొడుకు కూతురు అయితే ఏంటి, వాళ్ళ తోడబుట్టింది అయితే ఏంటి, చెల్లే కదా. ఆమె రోదనే ఆయన చెవులకి ఎక్కటల్లా, ఇంకెవరు దక్కుద్ది ఆయనకి? అవన్నీ ఉత్తి మాటలు. ఈరోజు విజయమ్మ గారు కూడా మరి కొడుకుతో పాటు మరి ఈ రోజున తిరగాల్సినటువంటి ఆమె అమెరికా వెళ్ళిపోయిందని అంటున్నారు. మనకైతే తెలియదు, కానీ మరి ఆమె కూడా ఆడ బాబాయ్ లాంటి విషయాలు ఏదైనా జరిగి భూమి మీద ప్రాణం లేకుండా పోతామో భయంతో వెళ్ళిపోయిందా, ఎందుకు వెళ్ళిపోయింది అనేది కూడా ఒక అనుమానం. ఎందుకంటే కొడుకు అధికారం కోసం అంత తాపత్రపడుతూ ఉంటే ఈమె ఇప్పుడు సడన్గా అమెరికా వెళ్ళేంత అవసరం ఏమొచ్చిందనేది కూడా జనం అనుకుంటా ఉన్నారు. జనం అనుకునే మాటలే మీకు చెప్తున్నా. ఇవన్నీ కూడా డ్రామాలు. సొంత బాబాయిని చంపినోడిని ఇప్పుడు అరెస్ట్ చేపిలా. ఈ పోలీసు వ్యవస్థకి పవర్ లేదు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పి కర్నూలులో హాస్పిటల్లో పెట్టి ఏ రకమైనటువంటి డ్రామాలు ఆడారో మనందరం చూసాం. ఇప్పుడు భాస్కర్ రెడ్డిని బయటికి వెళ్ళమంటే నాకెందుకు, నేను బయటికి రానంటున్నానంట. అంటే భాస్కర్ రెడ్డిని కూడా దీనిలో కార్యక్రమంగా చంపేసి పాడేస్తారేమో అనేటువంటి భయం భాస్కర్ రెడ్డి కూడా ఉంది అనేది అనుమానం కలుగుతూ ఉంది. ఈ రోజున రేపు జరగరాని జరిగి ఎవరన్నా పోయినా వీళ్ళ యొక్క రాజకీయం కోసం మనం ఏం ఆశ్చర్యపడక్కర్లా. వాళ్ళకి చంపటం అనేది వాళ్ళకి వెన్నతో పెట్టినటువంటి విద్య. ఒకళ్ళ కాదు, ఈ రాష్ట్రంలో ఎన్ని కుటుంబాలు వాళ్ళ యొక్క అధికార దాహానికి బలైపోయారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. నా మట్టుకు నా మీద 41 కేసులు ఏ తప్పు చేయకోకుండా పెట్టాడు. గాయం అంటే అది. నేను, నా కుటుంబం, నా అభిమానులు, నా పార్టీ వాళ్ళు పడింది, నాకు తగిలింది గాయం. నాకు పడింది గాయం. మీకేం పడింది గాయం? ఏదో చిన్న గీత గీసుకుని షోయింగ్ చేస్తాం తప్ప, నాటకాలు ఆడతాం తప్ప, కథని రక్తి కట్టిద్దామని చూస్తున్నారు. కానీ మీకు నూకలు చెల్లినే. మీరు ఆ యొక్క రక్తి కట్టించేటువంటి పాత్రలనే, మీ పాత్రలను నమ్మే పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజానీకం లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. 100కి 100 పాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే వాళ్ళే నమ్మలేనటువంటి అభద్రతాభావంలోకి వెళ్ళిపోయారు. లేకపోతే విజయం గారు ఎందుకు వెళ్ళిపోద్ది? రేపు పొద్దున ఏమైనా జరగచ్చు. వీళ్ళ సింపతి కోసం వీళ్ళే చంపించేసి చంద్రబాబు గారు చంపించారని చెప్తారు. రాయి తగిలితే చంద్రబాబు గారు. వీళ్ళ ఇంట్లో కుక్క ఏం లేకుండా, కుక్క ప్రెగ్నెంట్ అయ్యి ఉండి అది వేలు లేకుండా అడ్డం పడిపోతే కూడా దీనిలో చంద్రబాబు గారు కుట్ర ఉందంటారు. అంత దిగజారినటువంటి రాజకీయాల్ని తయారు చేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. సజ్జల డైరెక్షను, ఈయన నటన. ఆహా, నటీనటులు ఏ విధంగా ఉన్నారా! ఇంకెన్నాళ్ళో లేదు వీళ్ళకి, కాలం చెల్లింది. అతి దగ్గరలో ఉన్నాయి అధికారం దూరం కావటానికి.